గంపగుత్తగా ఓట్లకు గాలం వేసిరట. పల్లెల్లో పెరిగిన అభ్యర్థుల ప్రచారం. ఇక మొత్తం అంతా మాకేరి ఏ ఏ కులం వాళ్ళ దగ్గరికి పోతురు. ఒక కులం అన్న మీరంతా మాకేరి మీకేం కావాలి, ఇంకో కులం అన్న మీరంతా మాకేరి మీకేం కావాలి, మాకు గుడి కావాలి, మాకు ఈ రోడ్డు కావాలి, ఇంకోటి కావాలి. కొంతమంది అయితే ముందే రోడ్లు వేసేస్తున్నారు, ముందే రోడ్లు పడుతున్నాయి, ముందే పనులు అయిపోతున్నాయి. మా మొత్తం కమిటీకి మా కమ్యూనిటీ హాల్ కట్టాలని ఇంకో దానికో మాకు 2 లక్షలు ఇరు అయిపోతుంది, చలో 2 లక్షలు తీసుకో, మొత్తం ఓట్లు మాత్రం మొత్తం మాకే పడాలి. ఈ రకమైన ట్రెండ్ నడుస్తున్నది ఇప్పుడు. అన్నా మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే పడాలి, గెలవగానే ముందుగా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నా, మాటిస్తున్నా, మీ అందరికీ కలిసి ఇప్పుడు 2 లక్షలు అయితే ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాళ్ళందరి ఓట్లు నాకే వేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక అభ్యర్థి ప్రయత్నం ఇది. ఉమ్మడి కరీంనగరే కాదు, ఏ జిల్లాలకు పోయినా ఏ గ్రామంలోకి పోయినా ఇగో ఇదే పరిస్థితి ఉన్నది. ఇగో మేమంతా మాట్లాడుకున్నాం, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకే ఒక ఫంక్షన్ హాల్ కట్టించే వారికి ఓటేద్దామని అనుకుంటున్నాం, మీరు ఆలోచించుకొని చెప్పండి, అప్పుడు మా నిర్ణయం చెప్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో అభ్యర్థికి ఆ సంఘం ప్రతినిధులు డిమాండ్ పెట్టిరట. ఇవేమున్నాయి అన్నీ. మరి మా ఊర్లో గీడ రేపు పొద్దుగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనుల విషయంలో మరి నువ్వు అంతా చక్కగా నిలబడవా, ఇదే ఊర్లో ఉంటావా, లేకపోతే హైదరాబాద్కు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా, వచ్చిన పైసలు మా కోసం ఖర్చు పెడతావా, నువ్వు మింగుతావా? ఈ క్వశ్చన్స్ ఎవరు అడుగుతలేరు. ఆయన గుణగణాలు ఏంది, ఏం చదువుకున్నాడు, ఈ ఊరికి ఏమన్నా చేస్తాడా, మనకు అందుబాటులో ఉంటాడా, మనం పోతే కనీసం పలకరిస్తాడా లేదా, మనకు భరోసాగా ఉంటాడా లేదా, ఇది ఆలోచిస్తలేరు. హైడ్ ఎట్లాగో నాకు పని చేయడు, వీడు ఎట్లాగో పని చేయడు కాబట్టి నాకు గుడి కట్టు, నాకు రోడ్డు వేయి, ఇప్పుడే. కొంతమంది అది ఇప్పుడే నాకు అదంతా కుదరదు, నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత నువ్వు అంతా మళ్ళీ నువ్వు తప్పుకుంటావు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఏం చేసినా ఇప్పుడే చేయి, మా ఓట్లన్నీ నీకే వేస్తాం. ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు, రకరకాల పనులు చేయించుకుంటున్నారు. పుసుకునాడు ఓడిపోతే వాడికి సావేగా, వానికి ఇంకోటి ఏం లేదు ఇక. అందుకే ఎక్కతోక ఖర్చు పెట్టి ఆగం కాకుర్రి. ఈ సర్పంచ్ పదవి మీకు ఏదో కిరీటాలు తెచ్చి పెట్టదు. మీకు వచ్చే జీతం కూడా ఎంత, 6,500 రూపాయలు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. పోయినసారి చూలే పోటీ చేసిన వాళ్ళంతా బికార్లు అయిపోయి సూసైడ్లు చేసుకున్నారు లాస్ట్ గవర్నమెంట్ హయాంలో, పోయిన గవర్నమెంట్ హయాంలో. ఇప్పటికి కూడా ఈ బిల్లులు ఈ గవర్నమెంట్ కూడా క్లియర్ చేస్తలేదు వాళ్ళకి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉన్నది. సో కాబట్టి మీరు అనవసరంగా ఏడు నుంచో ఫండ్స్ వస్తాయనో ఇంకో దేని నుంచో ఫండ్స్ వస్తాయి మింగొచ్చాను అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ నెల 11వ తేదీన జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 3,836 పంచాయతీల్లో 13,127 మంది పోటీ పడుతున్నారు. గెలుపే ధ్యేయంగా సర్పంచ్ అభ్యర్థులు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఊర్లో సామాజిక వర్గాల వారీగా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు గంపగుత్తగా సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హామీలు ఇప్పించడంతో పాటు లక్షణంగా కోరిన డబ్బులు అందిస్తున్నారు. కొందరు ముందుగానే కొంత మొత్తం ఇచ్చి గెలిపించిన తర్వాత మిగతాది ఇస్తామని చెబుతుంటే మరికొందరు మాత్రం మొత్తం డబ్బులు ఇచ్చేసి ఓట్లు అడుగుతున్నారట. ఏమన్నా చేరి మీ కులపోట్లంతా నాకు పడాలి, ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు.